ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క జూన్ మాసంలో మన యొక్క అంశము వివాహంలో మరి అనేక విషయములను మనం తెలుసుకుంటున్నాము. అందులో భాగంగా నేటి దినమునందు విశ్వాసములో విశ్వసనీయత, ఫెయిత్ఫుల్నెస్ ఇన్ మ్యారేజ్, విశ్వసనీయత, నమ్మకత్వము లేకపోతే భార్యాభర్తల మధ్య ఒకరినొకరు నమ్మకము కలిగి ఉండటము అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి దీని గురించి మనము ఇంకా లోతుగా మనం ధ్యానిద్దాము. దీని కొరకు బైబిల్లో ఒక మంచి వాక్యము చదువుకుందామండి. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 18, 19 వచనాలు చదువుకుందాం. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల మరి మీరు తెరిచి చూడవలసిందిగా కోరుతున్నాను. సామెతలు 5వ అధ్యాయము 18, 19 వచనాలు. నీ ఊట దీవెన నొందును, నీ యవన కాలపు భార్య యందు సంతోషింపుము. ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి. ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి నొందుచుండము. ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడవై ఉండుము. అది ఇంగ్లీష్ లో చదువుకుందామండి. మే యువర్ ఫౌంటైన్ బి బ్లెస్డ్ అండ్ మే యువర్ రిజాయిస్ ఇన్ ద వైఫ్ ఆఫ్ యువర్ యూత్. A loving dove, a graceful deer, may her breast satisfy you always. May you ever be captivated by her love. మరి ఒక గొప్ప భక్తుడు ఏమన్నాడు అంటే, విశ్వసనీయత అనేది కేవలము ఒక పదము కాదు. జీవితంలోని అన్ని కాలాల్లో మీ భాగస్వామిని ప్రేమించి ఆదరించటానికి ఒక నిబద్ధత. ఇంగ్లీష్ లో చూస్తే ఫెయిత్ఫుల్నెస్ ఇస్ నాట్ జస్ట్ ఎ వర్డ్, ఇట్స్ ఎ కమిట్మెంట్ టు లవ్ అండ్ చెరిష్ యువర్ పార్ట్నర్ త్రూ ఆల్ సీజన్స్ ఆఫ్ లైఫ్. గ్యారీ చెప్మన్ అనేటటువంటి భక్తుడు ఒక మంచి బుక్ రాశాడండి, ద 4 seasons ఆఫ్ మ్యారేజ్, సీక్రెట్స్ టు ఎ లాస్టింగ్ మ్యారేజ్. మరి ఒక రకంగా ఈ యొక్క కొటేషన్ కు అర్థంగా ఏంటంటే, ఈ యొక్క విశ్వసనీయత అనేటటువంటిది ఏదో ఒక పదము కాదండి, సింపుల్ గా అంటాం కాదు, కానీ జీవితంలోని అన్ని కాలాల్లో ఇట్స్ ఎ కమిట్మెంట్ టు లవ్ అండ్ చెరిష్ యువర్ పార్ట్నర్ త్రూ ఆల్ సీజన్స్ ఆఫ్ లైఫ్. మన యొక్క జీవితంలో అనేక సీజన్స్ గుండా వి అండర్ గో త్రూ. కాబట్టి అన్ని కాలాల్లో కూడా, సుఖ దుఃఖాలలో, కష్ట నష్టాల్లో, ఇరుకులు ఇబ్బందులలో, మరి జయ అపజయాలలో, అన్నిటిలలో కూడా, గుడ్ డే ఆర్ బ్యాడ్ డే, సాడ్ డే ఆర్ హ్యాపీ డే, రెయినీ డే ఆర్ బ్రైట్ డే, సన్, ఆ రీతిగా అన్ని దినాలలో ప్రియులారా రకరకాలైనటువంటి మనకు సీజన్స్ ఉంటున్నాయి. మరి చలికాలము, ఎండాకాలము. కాబట్టి ఈ యొక్క సీజన్స్ లో ప్రియులారా, అన్ని సీజన్స్, దాని యొక్క అర్థం ఏంటంటే మరి జీవితాంతము కూడా మనము భాగస్వామ్యులు, భార్య భర్తలు ఇద్దరు కూడా కలిసి ఉంటే కలదు సుఖము. మరి ఇద్దరు కూడా మధ్య మరి నమ్మకత్వము, విశ్వసనీయత అనేటటువంటిది చాలా మరి ప్రాముఖ్యమైనటువంటిది. మరి ఒకరి జీవిత భాగస్వామి పట్ల కనిపించే విశ్వసనీయత ఆనందాన్ని ధృవీకరిస్తుంది. మరి ఇట్ అఫర్మ్స్ ద జాయ్ ఫౌండ్ ఇన్ ఫెయిత్ఫుల్నెస్ టు వన్స్ స్పౌజ్. మన యొక్క భార్యలతోటి, లేకపోతే భార్యలు భర్తలతోటి ఈ యొక్క విశ్వసనీయత ఉండటంలో ఎంతో సంతోషం ఉంటున్నది. ఇక్కడ మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో చూస్తే విశ్వసనీయత ఒక ఆశీర్వాదము అని చెప్పి తెలుసుకుంటాం ప్రియులారా. ఇక్కడ సామెతలు 5:18 మొదటి పాటలు చూస్తే, నీ ఊట దీవెన నొందును అని చెప్పి మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులరా, మరి ఈ యొక్క నమ్మకంగా ఉండటం యొక్క ఆశీర్వాదాలను గుర్తించమని మనల్ని ఆహ్వానిస్తుంది ప్రియులారా. ఆశీర్వాదపు ఊట మనం చూడండి, మన యొక్క కుటుంబ జీవితంలో, వైవాహిక జీవితంలో, దాంపత్య జీవితంలో, ఇఫ్ యూ వాంట్ టు సీ బ్లెస్సింగ్స్, ఆ యొక్క ఫౌంటైన్ ఆఫ్ బ్లెస్సింగ్ అంటున్నాడు, ఊట.
ఊట అనేది ద స్ప్రింగ్స్ ఆఫ్ లివింగ్ వాటర్, ఎప్పుడు కూడా ఫ్రెష్నెస్ వస్తుంటది. ఫౌంటైన్ అనేటటువంటి అక్కడ ఆ యొక్క రూపకము లేకపోతే మెటాఫర్ ఇక్కడ ఏంటంటే జీవితం మరియు ఆనందానికి మూలాన్ని సూచిస్తుంది పిల్లలు. ద మెటఫర్ ఆఫ్ ఎ ఫౌంటైన్ సిగ్నిఫైస్ ఎ సోర్స్ ఆఫ్ లైఫ్ అండ్ జాయ్. జీవితంలో అంతకంతకు ఇద్దరు కలిసి నమ్మకత్వం విశ్వసనీయత ఉన్నప్పుడు ప్రియులారా ఆరులో ఇంకా 3 పువ్వులు 6 కాయలుగా వారి యొక్క వైవాహిక జీవితం దాంపత్య జీవితం ఉంటుంది. ఎప్పుడు అనుమానాలు లేకపోతే వాళ్ళ మీద ఒక నిఘా వేయటం లేకపోతే అన్ని కూడా ప్రతిదీ కూడా ఎందుకు లేటుకు వచ్చావు లేకపోతే ఏంటి ఇది అని చెప్పి వాళ్ళు ఒక మరి ఏదైనా సరే అనేక రకాలైనటువంటి ఒక అనుమానం పెనుభూతం ప్రియులారు. ఆ యొక్క అనుమానమే ప్రియుల వారిని తప్పుదావు పంపిస్తుంటుంది. అవి ఎంతకు వరకు పోతుందంటే కుటుంబాలను విచ్ఛిన్నం చేసేటటువంటి ఇవన్నీ కూడా కారణాలు ఏంటి? వాట్స్ ద రీజన్ ఫర్ ద ప్రెసెంట్ ఫ్యామిలీ బ్రేక్ డౌన్ ఆర్ డైవర్సెస్ లేకపోతే ఆ విచ్ఛిన్నం అవటానికి కారణం ఏంటి అంటే ఆ చిన్న అనుమానంతో మొదలవుతుంది ప్రియుల. ఈ ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు మరి ఇవన్నీ కూడా ప్రియులారు మరి విశ్వాసము సాన్నిహితాన్ని పెంపొందిస్తుంది, మరి వైవాహిక బంధాన్ని బలపరుస్తుంది ప్రియులారా. ఈ యొక్క ఫెయిత్ఫుల్నెస్ విశ్వసనీయత అనేటటువంటిది ఇట్ నర్చర్స్ ఇంటిమసీ అండ్ స్ట్రెంగ్థెన్స్ ద మెరైటల్ బాండ్. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది ప్రియులారా. విశ్వసనీయత, కట్టుబడి ఉండటం, నమ్మకంగా ఉండటం. మన యొక్క దేవుడి ప్రియులారా చూస్తే అవర్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, గ్రేట్ ఈస్ దైన్ ఫెయిత్ఫుల్నెస్ అని చెప్పి మనం పాడుకుంటూ ఉంటాం మార్నింగ్ బై మార్నింగ్, న్యూ ఎవ్రీ మార్నింగ్. కాబట్టి మన యొక్క దేవుడు నమ్మదగినటువంటి వాడు. మరి ఆయన యొక్క బిడ్డలలో కూడా ముఖ్యంగా కుటుంబ జీవితంలో కూడా మనలో అటువంటి నమ్మకత్వం ఉండాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. మీ జీవిత భాగస్వామిలో ఆనందించండి. వినీటు మరి ఇక్కడ మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో నీ యవ్వన కాలపు భార్య యందు సంతోషించుము. ఆర్ యు రిజాయిసింగ్ ఇన్ యువర్ స్పౌస్, నీ యొక్క పార్ట్నర్ తోటి? ఏదో చాలా కుటుంబాలలో లేకపోతే మ్యారేజ్ అయిన తర్వాత కొద్ది దినాలు హనీమూన్ లేకపోతే ఇనిషియల్ డేస్ స్లోగా మొదలవుతుంది. ఆ సాతాను అనేక విధములైనటువంటి చుక్కుముడులు ఛాలెంజెస్ ఇద్దరి మధ్య గ్యాప్ రావటానికి చూస్తుంటది. కొన్ని ఆకర్షణలు మరి దూరం చేస్తూ ఉంటది. మరి ఏదో ఒక మరి జాబు అయ్యో అనమాట అటు మూలాన దూరంగా వెళ్ళిపోవటం, ఇంకా అనేక విధాలైనటువంటి రిలేషన్షిప్స్ లో కానివ్వండి అనేక విధాలైనటువంటి ప్రాబ్లమ్స్. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? నీ యవ్వన కాలపు భార్య యందు సంతోషించుము. మన భాగస్వాములను మరి వాళ్ళతో కలిసి ఆనందించమని చెప్పి చెప్తుంది. రిజాయిస్ విత్ ద వైఫ్ ఆఫ్ యువర్ యూత్, ఎంఫసైజెస్ సెలబ్రేటింగ్ అండ్ చెరిషింగ్ అవర్ పార్ట్నర్స్. ఇద్దరు కలిసి ప్రియులారా వారికి అవసరమైనటువంటి ఇష్టమైనటువంటి వంటలు చేసుకోవటం లేకపోతే వారికి ఇష్టమైనటువంటి పనులు చేయటం, షాపింగ్ ఆర్ ట్రావెల్ ఆర్ వీకెండ్ గోయింగ్ సమ్వేర్, ఇద్దరు కలిసి మంచిగా సహకరించుకోవటం, సహజీవనం చేసుకోవటం, అందులో ఎంతో సంతోషం ఉంటున్నది ప్రియులారా. మరి విశ్వసనీయత అంటే ఒకరినొకరు చురుకుగా అభినందించుకోవటం మరియు గౌరవించుకోవటం కూడా. Faithfulness involves actively appreciating and honoring each other. ఇద్దరు ఒకరినొకరు గౌరవించుకోవటము. మనం నిన్న మరి గమనించి ఉంటున్నాము గతంలో మ్యూచువల్ రెస్పెక్ట్ ఇన్ మ్యారేజ్. కాబట్టి ఇద్దరు కూడా మరి దట్స్ వాట్ హియర్ వి సీ ప్రియులారా. ఒకరినొకరు చురుకుగా అభినందించుకోవటం, ప్రైజింగ్ వన్ అనదర్, మరి అప్రిషియేటింగ్ వన్ అనదర్, ఆనరింగ్ గౌరవించుకోవటము. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మరి అంతేకాకుండా రెండవదిగా వైవాహిక అనురాగం యొక్క అందము, ద బ్యూటీ ఆఫ్ మెరైటల్ అఫెక్షన్. మరి ఇక్కడ మరి 5:19 వచనంలో చూస్తే సామెతలు శారీరక మరియు భావోద్వేగ అనురాగం యొక్క ప్రాముఖ్యతను ఇక్కడ హైలైట్ చేస్తుంది ప్రియులారా. మరి అక్కడ మరి ఇక్కడ ఏమని చెప్తున్నారంటే మరి మొట్టమొదటిగా మరి జింక మరి ఆ యొక్క రూపకం ప్రియులారా. ఆమె అతి ప్రియమైన లేడీ, అందమైన దుప్పి, లేడీ దుప్పి రెండిటితోటి కూడా మరి అది కంపేర్ చేయటం లేకపోతే మెటఫర్ రూపకం మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియులారా.
మరి ఇవి చాలా సున్నితత్వం, మరి దయను కూడా రేకెత్తిస్తుంది. మరి వారి మధ్య సౌమ్యతతో కూడినటువంటి ప్రేమను కూడా సూచిస్తుంది. దిస్ ఇమేజరీ ఇక్కడ చూస్తే ఆమె అతి ప్రియమైన లేడీ, అందమైన దుప్పి. అంటే ఏంటంటే మరి దిస్ ఇమేజరీ ఇవోక్స్ టెండర్నెస్ అండ్ గ్రేస్, సజెస్టింగ్ లవ్ క్యారెక్టరైజ్డ్ బై జెంటిల్నెస్, సౌమ్యత, వారి మధ్య గ్రేస్, ఆ యొక్క ప్రేమ, ఆప్యాయత, అనురాగములు అవి మరి ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నారు ప్రియులారా. ఈ యొక్క వాక్యంలో మనం చదువుకుంటున్నాము. మరి విశ్వసనీయత అనేటటువంటిది భాగస్వామ్యులు ఇద్దరు విలువైనదిగా భావించే ప్రేమపూర్వక వాతావరణాన్ని మరి పెంపొందిస్తుంది ప్రియులారా. ఎప్పుడైతే మరి ఈ యొక్క ఫెయిత్ఫుల్నెస్ ఫాస్టర్స్ ఏ లవింగ్ అట్మాస్ఫియర్ వేర్ బోత్ పార్ట్నర్స్ ఫీల్ వాల్యూడ్. ఇద్దరు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి వారు. ఒక కుటుంబం నిలవాలి అంటే మరి వాళ్ళిద్దరు కూడా పిల్లర్స్ లాంటి వారు, భార్య భర్తలు ఇద్దరు కూడా, వారిద్దరే మరి ఆ పునాది రాళ్ళు. వాళ్ళిద్దరు కలిసి ప్రియులారా మరి కుటుంబాన్ని కట్టుకోవాల్సినటువంటి వారు అంటారు. అది ఒక్కళ్ళ యొక్క ఇదిగా ఇది నువ్వే చేయాల పని, లేకపోతే ఇది కాదు, కానీ ఈ ఇద్దరు కలిసి సహకరించుకోవటము. మరి ఇద్దరి యొక్క పాత్ర ఉంటుంది. భార్య యొక్క పాత్ర ఉంటుంది, ఆమె చేసే పనులు ఉంటున్నాయి, మరి భర్త యొక్క పనులు ఉంటున్నాయి. కాబట్టి ఇద్దరు కలిసి ప్రియులారా వారి యొక్క కుటుంబాన్ని కట్టుకోవాల్సి ఉంటున్నది. మరి ఇద్దరి మధ్య నమ్మకత్వం ఉన్నప్పుడే ఇటువంటి ప్రేమ, ఆప్యాయత, అనురాగము, ఆనందము అవన్నీ కూడా ఉంటవి. మరి అంతేకాకుండా ప్రేమలో సంతృప్తి. ఇక్కడ ఏమంటున్నారండి, ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి నందుచుందువు. కాబట్టి ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి నందుచుందువు అని చెప్పి 19లో మనము చూస్తున్నాం ప్రియులారా. లెట్ హర్ బ్రెస్ట్ సాటిస్ఫై యు at all times speaks to emotional and physical intimacy. These are also very important in marriage ప్రియులారా. ఏదో కొంతమంది ఏంటంటే ఆ భక్తి వైపు ఎప్పుడు కూడా ప్రార్థనలు, ఆ విశ్వాసము వాటిల్లోనే ఉంటారు. కానీ వీటిని మరి ఆ యొక్క ఇమోషనల్ సైడ్, ఫిజికల్ ఇంటిమసీ, దీస్ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ లైఫ్. కాబట్టి ఇవి కూడా చాలా ముఖ్యమైనటువంటివి. మరి నిబద్ధత దుర్బలత్వము మరి అనుసంధానానికి సురక్షితమైనటువంటి స్థలాన్ని సృష్టిస్తుంది ప్రియులారా. కమిట్మెంట్ క్రియేట్స్ ఎ సేఫ్ స్పేస్ ఫర్ వల్నరబిలిటీ అండ్ కనెక్షన్. కాబట్టి నిబద్ధత ప్రియులారా చాలా అవసరం. కమిట్మెంట్ ఇద్దరు కూడా ఆ యొక్క సంపూర్ణ సమర్పణలోనికి వచ్చినప్పుడు, కమిట్మెంట్ లోనికి వచ్చినప్పుడు అది వాళ్ళను ఒక సురక్షితమైనటువంటి ఒక భద్రతలోనికి, ఆ యొక్క ఆ సేఫ్ జోన్ లోనికి వారిని తీసుకెళ్ళటం అనేటువంటి జరుగుతుంది. మరి అంతేకాకుండా కాబట్టి మరి ఈ యొక్క వివాహంలో ఈ యొక్క విశ్వసనీయతను మనం పెంపొందించుకోవటానికి మరి బిబ్లికల్ ప్రిన్సిపల్స్ ప్రియులారా. హౌ టు కల్టివేట్ ఫెయిత్ఫుల్నెస్ బేస్డ్ ఆన్ బిబ్లికల్ ప్రిన్సిపల్స్. బైబిల్ చెప్పేటటువంటి ఆ యొక్క మరి సూత్రాల ద్వారా ఏ రీతిగా మనం ఈ యొక్క నమ్మకత్వాన్ని, విశ్వసనీయతను పెంచుకోవచ్చునో మరి దానికి చేయవలసింది ఏంటంటే, ఒకటి, మీ సంబంధానికి ప్రాధాన్యత ఇవ్వండి. ప్రియారిటైజ్ యువర్ రిలేషన్షిప్. ఈ యొక్క సంబంధం, బాంధత్వము, ఇది చాలా ముఖ్యం ప్రియులారా. భార్య భర్తల రిలేషన్షిప్ ప్రియులారా, దానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి వారు ఉంటాయి. మన పనులు లేకపోతే అన్నింటిని కూడా పక్కన పెట్టి దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇవ్వవలసినటువంటి సమయం వారికి ఇవ్వటము, వారిని పరామర్శించటం, కేర్ చేయటం, ప్రేమించటము, వారి యొక్క అవసరాలు గుర్తించటం. ఇది మరి ఇద్దరు కూడా మరి భర్తకు అవసరమైనటువంటి, ఆయనకి ఇష్టమైనటువంటి అభిరుచులు ఆ రీతిగా మరి భార్యలు కూడా మరి జీవించటము, ఆ రీతిగా ఇద్దరు కలిసి ఒకరినొకరు అండర్స్టాండ్ చేసుకోవటం, మ్యూచువల్ అండర్స్టాండింగ్, మ్యూచువల్ మరి సపోర్ట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. పరధ్యానం లేకుండా ఉద్దేశపూర్వకంగా కలిసి సమయాన్ని కేటాయించటం పిల్లల. సెట్ అసైడ్ ఇంటెన్షనల్ టైం టుగెదర్, ఫ్రీ ఫ్రమ్ డిస్ట్రాక్షన్స్. అనేకమైనటువంటి పిల్లల ఈ దినాలలో మరి డిస్ట్రాక్షన్స్ ఎన్నో. మరి వాళ్ళను పరధ్యానానికి భార్యలను పక్కన పెట్టి, లేకపోతే భర్తలను పక్కన పెట్టి వారి యొక్క స్నేహితులే ప్రాముఖ్యం, లేకపోతే ఎప్పుడు సెల్ ఫోనే, లేకపోతే వారికి ఇష్టమైనటువంటి సీరియళ్ళు చూడటం, సినిమాలు చూడటం,
లేకపోతే చట్టాపట్టాలు వేయటం, మరి అట్లాగా కుటుంబం, లేకపోతే భర్త, లేకపోతే భార్యకు మరి అయిష్టమైనటువంటి చేయటం, హేయమైనటువంటి, కాబట్టి దేవుణ్ణి కూడా దూరం పెట్టటం. ఎట్లా కాకుండా ప్రియులారా, కాబట్టి ఈ రీతిగా ఇద్దరు కలిసి మరి సన్నిహితమైనటువంటి సంబంధాన్ని కలిగి ఎమోషనల్ ఇంటిమసీ అటువంటి చాలా అవసరము. అంతేకాకుండా బహిరంగ కమ్యూనికేట్ చేయటం, కమ్యూనికేట్ ఓపెన్లీ, ఆలోచనలు, భావాలు, మరి అవసరాలను ఒకరితోనొకరు పంచుకోండి. యూ నీడ్ టు షేర్ థాట్స్, ఫీలింగ్స్ అండ్ నీడ్స్ విత్ ఈచ్ అదర్. ప్రియులారా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎంతో భారంతోటి మరి ఈ యొక్క మాటలు చెప్తున్నారు ఈ దినాలలో ఎంతగా. మరి వి నీడ్ టు షేర్ అవర్ థాట్స్. మరి దేవుని సన్నిధిలో కూడా మనము ఎంతగా మన హృదయాన్ని కుమ్మరించి దేవుని సన్నిధిలో ప్రార్థించడం, మన యొక్క లైఫ్ పార్ట్నర్స్ కొరకు, స్పౌజెస్ కొరకు మనం ప్రార్థన చేయాలా. ఒకవేళ వారు ఇంకా మరి దేవుని యొక్క ఆసక్తి లేకుండా, లేకపోతే ఆ రీతిగా ఉన్నట్లయితే వారి కోసం ఎంతగా ప్రార్థించవలసిన వారు అంటున్నారు. ప్రార్థనతోటి మనం మన యొక్క మన స్పౌజెస్, లైఫ్ పార్ట్నర్స్, జీవిత భాగస్వాములను కూడా గెలుచుకోవచ్చు ప్రియులారా. కాబట్టి వీ నీడ్ టు షేర్ అవర్ థాట్స్, అవర్ ఫీలింగ్స్, అవర్ ఎమోషన్స్, అవర్ నీడ్స్, మన యొక్క అవసరతలు, ఇవన్నీ మనం ఎవరితో చెప్పుకుంటాం? మన యొక్క లైఫ్ పార్ట్నర్స్ తోటి చెప్పుకోవటము. తర్వాత మరి ఇద్దరు కలిసి కూడా దేవునికి చెప్పుకోవటం. అండ్ దెన్ ఇట్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు హ్యాపెన్ డియర్ ఫ్రెండ్స్. నిజాయితీగా సంభాషణ నమ్మకం మరియు అవగాహనను పెంచుతుంది ప్రియులారా. ఆనెస్ట్ కమ్యూనికేషన్ బిల్డ్స్ ట్రస్ట్ అండ్ అండర్స్టాండింగ్. మరి అంతేకాకుండా ఒకరినొకరు మరి సెలబ్రేట్ చేసుకోవటం, సెలబ్రేట్ ఈచ్ అదర్. అనేకమైనటువంటి సెలబ్రేషన్ చేసుకోవటానికి వస్తుంటాయి పిల్లలు. యానివర్సరీస్, వెడ్డింగ్ యానివర్సరీస్, బర్త్డేస్, మరి అనేక విధములైనటువంటి మరి వారి యొక్క జీవితంలో ఎన్నో గెలుపులు ఉన్నటువంటి సక్సెస్ స్టోరీస్, అటన్నిటిని కూడా ఎంతగానో we need to celebrate them. You need to be thankful to God. థ్యాంక్ఫుల్నెస్, ఆ యొక్క థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ప్రియులారా. కృతజ్ఞత కోడికలు, కృతజ్ఞత కలిగి ఉండటం, ఇద్దరు కలిసి కూడా మరి అటువంటి ఆ రీతిగా సెలబ్రేట్ చేసుకోవటం. రెగ్యులర్లీ ఎక్స్ప్రెస్ అప్రిషియేషన్ ఫర్ యువర్ స్పౌజెస్ ఎఫర్ట్స్ అండ్ క్వాలిటీస్. ప్రతి దానికి కూడా అప్రిషియేట్ చేయటం. మరి సెలబ్రేటింగ్ ఈచ్ అదర్స్ ఫాస్టర్స్ ఎ పాజిటివ్ ఎన్వైరన్మెంట్ ఫర్ లవ్. కాబట్టి అది నిజంగా నిజమైనటువంటి మరి ఒకరినొకరు జరుపుకోవటానికి, ప్రేమకు సానుకూలమైనటువంటి వాతావరణాన్ని పెంపొందిస్తుంది ప్రియులారా. కాబట్టి మరి ఈరోజు చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో సామెతలు 5:18-19లో చూస్తే వివాహంలో విశ్వసనీయత, ఫెయిత్ఫుల్నెస్ ఇన్ మ్యారేజ్, దాని గురించి ఎంత ప్రాముఖ్యత, ఎంత అవసరం విశ్వసనీయత తెలుసుకున్నాము. మరి విశ్వసనీయత యొక్క ఉద్దేశత్వము మరి రిక్వైర్స్ ఇంటెన్షనాలిటీ, ఉద్దేశపూర్వకంగా, మరియు కృషి కూడా అవసరం, ఎఫర్ట్. ఇద్దరు కలిసి పిల్లల కుటుంబాలను కట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. క్రీస్తు కేంద్రిత కుటుంబంలో మరి మన వివాహాలు క్రీస్తు ప్రేమను ప్రతిబింబించేగా, ఆయన యొక్క కృపకు సాక్షులుగా మరి అవి మనకు పనిచేస్తాయి పిల్లలారా. దేవుడు ఆ రీతిగా మంచి విశ్వసనీయత మరి మీ కుటుంబము, మీ మరి ఆ భార్య భర్తలో ఇద్దరు కలిసి మరి మరి ముందుకు వెళ్ళటానికి దేవుడు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి, మీరు ప్రభువా, దయగల నాయనా తండ్రి, మరి ప్రభువా దేవుడు జతపరిచినటువంటి వారిని అంటున్నారు. మీరు ప్రభువా జతపరిచి ఉంటున్నారు ప్రభువా. ఆ జతపరిచిన వాళ్ళిద్దరు కూడా ఎంత విశ్వసనీయత ఉండాలని ఈరోజు తెలుసుకొని ఉంటున్నాం. ఫెయిత్ఫుల్నెస్ ఇన్ మ్యారేజ్ లార్డ్. మేము దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు ప్రభువా, భార్య భర్తలు కూడా తండ్రి నమ్మకంగా ఉండగలరు నాయన. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవసరతను తీర్చమని వేడుకుంటున్నాం. వారు నమ్మకంగా ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటూ అనురాగంతో ఆప్యాయతతో ఉన్నప్పుడు ప్రభా, అక్కడ మంచి వాతావరణం చూస్తాం. హెల్దీ అట్మాస్ఫియర్ లార్డ్. వారి యొక్క పిల్లలు కూడా తండ్రి వినుతారు, లోబడతారు. ఓ గొప్ప తండ్రి ఎంతో తండ్రి సక్సెస్, అభివృద్ధిని చూడగలం ప్రభా. ఆ రీతిగా మీరే తండ్రి కుటుంబాలలో తండ్రి సమాధానం దయచేయమని, వారి యొక్క ప్రతి అవసరతను తండ్రి తీర్చమని మీకే వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునామమున మీకు అందరికి కూడా వందనాలండి. మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ మీ. హ్యావ్ ఎ గుడ్ డే.
గాడ్ బ్లెస్ యూ ఆల్.